శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా గారి భక్తిలో భక్తులు సంపూర్ణంగా తల మునుకలై ఉండటానికి కారణం బాబా గారు వేసినటువంటి పునాదులు అటువంటివి. ఆ పునాదులో బలమైన పునాదులు ఏమిటంటే, ఒకటి హారతులు, ఆ తర్వాత సచ్చరిత్ర, ఆ తర్వాత సేవ. సకల ప్రాణికోటిలో ఉన్న నన్ను చూసి పూజించుము అన్నాడు. అలాగే అన్నదానం అంటే కేవలం మనుషులకు పెడితేనే అన్నదానం కాదు, పశుపక్షాదులకు పెడితే కూడా అది అన్నదానమే అవుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం పూట పశుపక్షాదులకు ఆహారం సమర్పించిన తర్వాత తిన్నవాళ్ళు ఉత్తములు అని ఒక కొత్త సిద్ధాంతాన్ని, స్వచ్ఛమైన సిద్ధాంతాన్ని మనకు బాగా అర్థం కావడానికి బాబా చెప్పిన విధానం ఏంటంటే, ఆకలైనప్పుడు ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు అని మనిషి మాత్రమే అడగగలుగుతాడు, తన ఆకలిని తెలియచెప్పుకోగలుగుతాడు, తన బాధని వ్యక్తపరచగలుగుతాడు. కానీ ఆకలైనప్పుడు అమ్మా ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అని పశువులు పక్షులు అనలేవు కదా, అడగలేవు కదా, అవి మూగజీవులు కదా. కాబట్టి వాటికి కూడా మనుషుల్లాగే ఆకలి ఉంటుంది, కానీ అడగలేని నిస్సహాయమైనటువంటి జీవులవి. కాబట్టి మొట్టమొదట పశుపక్షులకు ఆహారం పెట్టు, ఆ తర్వాత వృద్ధులకు వికలాంగులకు ఆహారం సమర్పించు, ఆ తర్వాతనే బంధుమిత్రులకు పెట్టు అన్నాడు. ఎంత దయ, ఎంత గొప్ప అవగాహన సమాజం మీద, ప్రపంచం మీద. ఎవరు ఆలోచించగలుగుతారు ఇలా? అసలు నేను సచేత చదివే వరకు కూడా ఆకలైనా నాకు ఆకలిస్తుంది అని చెప్పలేని ప్రాణులు ఉంటాయి పశుపక్షాదులు అనే విషయం తెలియదు. అది పరిశీలన జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మనుషులకే ఆకలి అనుకుంటున్నాం కాబట్టి ఎవరు రాలేదే, ఈరోజు భిక్షగాడు రాలేదే అని చూస్తూ ఉంటాం, ఈరోజు ఎవరు అడుక్కునే వాళ్ళు రాలేదే అని చూస్తూ ఉంటాం. అలాగే అతిథి దేవో భవ అనే ఆచారాన్ని ఆచరించే వాళ్ళు కూడా అతిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కనిపించకపోతే అలా బజారుకి వెళ్ళి, రోడ్డు మీదకి వెళ్ళి ఎవరైనా దొరుకుతారేమో అతిథులను చూసి వాళ్ళని పెంచుకొచ్చి ఆహారం పెట్టేవారు. అంటే అతిథి అనగా మనిషే, ఆకలితో ఉండేది మనిషే అనుకున్నాం. కానీ ఆకలితో ఇతర ప్రాణులు కూడా ఆకలితో ఉంటాయి. వాటికి ఆహారం పెట్టినా అతిథులకు పెట్టినట్టే, అతిథి యజ్ఞం పూర్తయినట్టే అని చెప్పిన మహానుభావుడు సమర్థ సద్గురు సాయిబాబా వారు. ఇలాంటి ఎన్నో ధర్మ సూక్ష్మాలు అద్భుతంగా చెప్పాడు. మా పిల్లస్వామి అంటుంటాడు, ఆయన ఏమి ఎక్స్పెరిమెంట్ చేశాడు అని చెప్పి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆచరణ సులభంగా ఆచరించడానికి అర్థమయ్యేలా ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెప్పాడు. పంచశూనములు ఉంటాయని తెలియదు. నేను ఏ తప్పు చేయట్లేదు, నేను ఏ పాపం చేయట్లేదు, నేను ఎవరిని బాధ పెట్టట్లేదు అనుకుంటూ ఉంటారు అందరూ కూడా. అంటే మనుషుల్ని బాధ పెడితేనే బాధ, మనుషుల్ని హింసిస్తేనే హింస అనుకునే జ్ఞానం మంది. కానీ ఇతర ప్రాణులకు హాని కలిగించడం కూడా హింసే అవుతుంది అనేది కూడా కొంతవరకు తెలుసు, జీవహింస మహాపాపం అని. కానీ మనం ఏ ప్రాణిని చంపట్లేదు, ఏ ప్రాణిని కొట్టట్లేదు, మనం ఏ హింస చేయట్లేదు అనుకుంటాం. కానీ ప్రతిరోజు ఇంట్లో మనం చేసే పనులు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఇల్లు ఊడవడం, గుడ్డతో మళ్ళీ తడిగుడ్డతో తుడవడం, ఇల్లు కడగడం, పొయ్యి అంటించడం, రుబ్బడం, విసరడం, ఇలాంటి కర్మలు చేసేటప్పుడు కూడా అనేకమైన సూక్ష్మ క్రిములు కనిపించకుండా ఉండేవి చనిపోతాయి. ముఖ్యంగా ఇల్లు కడిగేటప్పుడు, తుడిచేటప్పుడు చీమలు, ఎన్నో చిన్న చిన్న ప్రాణులు చనిపోతుంటాయి కదా. అలాగే పూర్వకాలంలో పొయ్యి వెలిగించేవాళ్ళు కర్రలతోటి. ఆ కింద ఉన్నటువంటి ఆ కర్రల మీద ఉండేటువంటి ఎన్నో చిన్న చిన్న జీవులు
మాడి మసైపోతాయి. రుబ్బేటప్పుడు, దంచేటప్పుడు ఎన్నో సూక్ష్మక్రిములు చనిపోతాయి. ఇవి మనకు తెలియదు, అవి జరిగిపోతుంటాయి. కానీ అలా జరుగుతున్నప్పుడు, అలా కర్మలు చేసేటప్పుడు కూడా ఎన్నో సూక్ష్మ ప్రాణులకు ప్రాణహాని జరుగుతుంటుంది. హత్యాదోషం అంటుకుంటుంది మీకు. ఆ హత్యాదోషం పోవాలి అని అంటే మీరు ఖచ్చితంగా అతిథి యజ్ఞం చెయ్యాలి. ఆ అతిథి యజ్ఞం అంటే ఏంటి? ఇంటి ముందుకొచ్చి ఎవరైనా అమ్మా ఆకలేస్తుందంటే ఖచ్చితంగా వారికి ఆహారం సమర్పించాలి. ఆకలేస్తున్న వారికి ఖచ్చితంగా ఆహారం సమర్పించాలి. అలాగే ఆహారం వండిన తర్వాత కొంత భగవంతుడికి సమర్పించి మరికొంత తీసుకెళ్ళి బయట మూగజీవులకు సమర్పించాలి. అలా చేయడం ద్వారా మనకు తెలియకుండా మనం చేసే జీవహింస, దాని ద్వారా వచ్చే పాపం నుంచి విముక్తులవుతారు సుమా అనే ధర్మాన్ని, దానం అనే ధర్మం ద్వారానే మానవుడు ఇటువంటి పాపాల నుంచి బయటపడగలుగుతాడని చెప్పి స్వయంగా ఆయన కూడా భక్తుల ఇళ్ళ ముందుకొచ్చి అక్క ఫకీర్ వచ్చాడు అని చెప్పి భిక్ష స్వీకరించి వారు ప్రతినిత్యం ఇంట్లో చేస్తున్న ఈ పంచశూనముల ద్వారా వచ్చే హత్యాదోషము నుంచి వారిని విముక్తిపరిచి వారిని ఆ పాపం నుంచి బయటపడేయడానికి బాబాగారు భిక్ష స్వీకరించారని సత్యత చెప్తుంది. బాబానే కాదు, ఏ భిక్షగాడు వచ్చినా ఇంటి ముందుకు వచ్చి అమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టు అన్నాడంటే అతను పరమేశ్వర స్వరూపంగా భావించాలి. అంటే మనం తెలియకుండానే ఇంట్లో చేస్తున్న పాపాల నుంచి మనకు విముక్తి ప్రసాదించడానికి వచ్చిన వాడే బిచ్చగాడు. అతను బిచ్చగాడైనా, ఫకీరైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, నపుంసకుడైనా, ఎవరైనా సరే వారికి ఆహారము సమర్పించడం ద్వారా ఈ పంచశూనములనే పాపం నుంచి బయటపడతాము అని బాబాగారు సచ్చరిత్ర చదివిన తర్వాత తెలిసింది మనకు. అలాగే అతిథి యజ్ఞం అంటే మనుషులకే కాదు, పశుపక్షాదులకు ఆహారం సమర్పించిన అతిథి యజ్ఞం పూర్తి అయినట్టే అనే విషయం సచ్చరిత్ర చదివిన తర్వాత తెలిసింది నాకు. ఇలా అనేకమైనటువంటి మన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ధర్మాలను అతి సులభంగా అందరికీ అర్థమయ్యేలా చేయడమే బాబా చేసిన గొప్ప ఎక్స్పెరిమెంట్. ఆ పిల్లస్వామి అడుగుతాడు కదా, ఏమిటి ఎక్స్పెరిమెంట్ చేశాడు అని చెప్పి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ల ద్వారానే సాయి భక్తులు పాపరహితమైన జీవితం, అలాగే మరొక మానవ రూపంలో ఉన్న గురువు ఆవశ్యకత ఏమాత్రం లేకుండా కేవలం సచ్చరిత్రను మాత్రమే గురువుగా భావించుకొని ఆ సచ్చరిత్రను మనస్ఫూర్తిగా శ్రద్ధాభక్తులతో అక్షరం పదం పదం చదువుకుంటూ పోతే అందులో ఉన్న జ్ఞానమే మనని ముందుకు నడిపించి ఆధ్యాత్మికంగా ఆత్మసాక్షాత్కారం స్థాయికి మనను తీసుకెళ్ళగలుగుతుంది. అంత సులభంగా సచ్చరిత్రలో ధర్మాన్ని సాయినాథుల వారు నిక్షిప్తపరిచారు. అది బాబాగారి గొప్పతనం. బాబాగారు చేసిన ఎక్స్పెరిమెంట్స్, ఆ పిల్లస్వామికి కావాలి కదా ఎక్స్పెరిమెంట్స్, ఇంకా చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. బాబా మనకు అర్థమయ్యేలా చెప్పినటువంటి ఎక్స్పెరిమెంట్స్. సాయిరామ్.